नीलकंठेश्वर स्वामी कल्याण महोत्सवांगत्वेन आदौ नित्य कर्मानुष्ठान योग्यता सिद्ध्यर्थं शशिरदत्त द्वितीय यज्ञोपवीत धारणाख्यं कर्म करिष्ये आदौ पाद प्रक्षालनां च करिष्ये ओम नमो तनुदाय सहस्रमूर्तये सहस्रपादाक्षे शिरोर्बाहवे सहस्रनामाय पुरुषाय सात्वते सहस्रकोटि संविततं पुराणं येन भूतस्तरतिष्ठुतानि येन पवित्रेण शुद्धेन पोताभिपात्मानमादरेण योगस्य द्वारमच्चिद्मत्पवित्र नो सुधा पूयमानः अभिनन्दनावत्तरेणो हिरण्यार्कसान्दनो देवसोमा मधुपर्कवस्त्रद्वयं समर्पयामि यज्ञोपवीतम् यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं परस्ताद् आविष्टमधुरयं परमस्तु तेजः ससरदत्त यज्ञोपवीतं धारणमुहूर्तो अस्तु यज्ञोपवीतधारणमुहूर्तो सुमुहूर्तो अस्तु అందరూ కంకణం కట్టుకున్నటువంటి దంపతులు దంపతి సమేతంగా ఒక్కొక్క దంపతులు ఇక్కడికి వచ్చేసేసి కన్యాదానము అటువంటిది అన్నీ రెడీ చేసి పెట్టినా అన్నీ ఇక్కడే ఉంది. మీకు తోచిన యజ్ఞదక్షిణ తీసుకోండి. దక్షిణగా వచ్చి అక్కడ పెట్టి చింతలు ఆ కన్యాదానం దగ్గర పాలు వదిలేయండి. ఒక్కొక్కరు రంగా మీద రండి. ఫస్ట్ ఇద్దరు రండి. మనోజు నోట్లో కురుగాంధార విదేహం విదర్భ బర్బర బ్రాహీక కేకయకోసర కుంజల హిరావత శూరసేన మత్స్యమైంద సైంధవ పారసీక ఘోర్జల యువజన జాల సాల్వచేంద్రి సింధువత్యదనేక దేశ భాషా భూపాల విచిత్రిదే భద్రాశ్వకేతు मालाक्य नववर्षिदे दंडकारण्य विंध्याकारण्य चंपकारण्य बद्रिकारण्य नहुषारण्य नैविषारण्य गुहारण्य देवदारु कारण्यक्षकारण्य कलिदाकारण्याख्यादि बहुविध खग मृग मुनि मुनिय सुरासुर संसेव्यमान पुण्य दशावतारण्य युते भागीरथी गौततोय पुण्यद पुण्य हिरण्य बाहुदा प्राणहिता जनेक पुण्य नदी विराजिते विविध सप्ताविंशति महायुगे गतेषु सच्चिदानंद परब्रह्मण अष्टाविंशतमे युगे त्रिकर्णयावके अष्टाविंशसहस्रोत्तर सप्तदश लक्षाब्दे कृतयुगे याते षण्णवति सहस्रान्वित द्वादश लक्षाब्दे त्रेतायुगे चतुष्टसहस्रोत्तर अष्टलक्षाब्दे द्वापरे याते द्वात्रिंशत्सहस्रान्विते चतुर्लक्षकाब्दे निरसनद्वार गंगा वालुकाभि सप्तर्षिमण्डलपर्यन्तं कृतराशेर्वर्ष सहस्रावनेशाने एकैक वालुकापर्षण क्रमेण सर्वराश्यापकर्षण संहित काले ब्रह्मलोके सुख निवास सिद्ध्यर्थं यवै चंद्रमंडल पर्यन्तं कृतराशेर्वर्ष सहका बनयुता दास्यामि ब्रह्मलोके गुरुशया भूया कन्ये मे देह पाठयोर अन्ये सर्वतो भूया तद्दानं मोक्षमाप्नुयात् विद्यम्भरः पंचभूतः शास्त्रीय सर्वदेवता इमां कन्यां प्रदास्यामि पितॄणां तारणाय कन्यां सालंकृतां साध्ये सुशीलाय सुधि సాగర పర్యంత స్వామివారి ఎవరు ఎవరు అనేది వీళ్ళ వంశంలో ఎవరు ఈ నీలకంఠేశ్వరుడు ఎవరు
ఆ పార్వతీదేవి ఎవరు అనేటువంటి యొక్క ప్రవర గోత్రములు ఇప్పుడు చెప్పబోతున్నాం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్పత్రయా ఋషేయ ప్రవరాన్వితాం. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పరాకరణచిదానంద పరాకాశపరాన్ పంచా ఋషేయ ప్రవరాన్వితాం. పరమాసుగోత్రోద్భవస్య త్రికుట పర్వత మహారాజవర్మణో నపుత్రే గంధమాదన పర్వత మహారాజవర్మణో పౌత్రే హిమవంత పర్వత మహారాజవర్మణ పుత్రే శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణీ శ్రీ పార్వతీ నామ్నీం సంజ్ఞాం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరాజన నిర్వికల్పత్రయా ఋషేయ ప్రవరాన్వితా పరశివగోత్రోద్భవేత. పరశివధర్మణో నప్త్రే సదాశివధర్మణో పౌత్రాయ చంద్రమౌళేశ్వర శర్మణో పుత్రాయ శ్రీకాశీ విశ్వేశ్వర శర్మణే వరాయ శ్రీ నీలకంఠేశ్వర స్వామినే వరాయ. ఈ యొక్క కాశ్యపశ గోత్రంలో ఉన్నటువంటి త్రికూట మహారాజు యొక్క ముని మనవరాలు, గంధమాదన మహారాజు యొక్క మనవరాలు, పర్వతరాజ పుత్రి అయినటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయిక అయినటువంటి పార్వతీదేవి, ఆమెను సదాశివ గోత్రోద్భవమైనటువంటి పరశివ నప్త్రి అంటే మునిమనుడు, సదాశివ శర్మణ పౌత్రాయ అంటే మనవడు, శివశర్మణ పుత్రాయ శివశర్మణ అనేటువంటి యొక్క స్వామికి పుత్రుడు, నీలకంఠేశ్వర స్వామి అయినటువంటి వరుడు. అంతా స్వామి ఆయనే. ఒకప్పుడు ఉన్నాడు ఒకప్పుడు లేడు అనేటువంటి లేదు. పరాశక్తి అయినటువంటి పార్వతీదేవి మనకు ఏ విధంగా త్రికూట చలముగేటువంటి యొక్క పుణ్యము అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, మనము ఒక మినపగింజను భూమి నుంచి బ్రహ్మలోకం వరకు ఇట్లా పెంచుకుంటూ పోతే కనుక ఎన్ని సంవత్సరాలు అవుతాయో అందరి మహాపుణ్యము. ఒక తిల అంటే నూకు గింజను ఈ విధంగా పేర్చుకుంటూ విష్ణులోకం వరకు పెట్టే కనుక ఎన్ని నూకు గింజలు ఉంటాయో అందరి పుణ్యము. ఒక బియ్యపు పిండిని దాన్ని రుద్రలోకం వరకు బియ్యపు పిండి ఒక రేణువు పైన ఒక రేణువు పేర్చుకుంటూ రుద్రలోకం వరకు పోతే కనుక ఎంత రేణువులు ఉంటాయో అంతటి పుణ్యము ఈ కన్యాదానం వల్ల కలుగుతుంది అని మనం చెప్పుకుంటాం. కన్యాదానం చేస్తే కనుక ఎంతటి పుణ్యమో అదందరికీ సాలంకృత కన్యాదానం చేస్తాం, కానీ అందులో అన్ని దానాలు మనది కాదని చెప్తాం. ఇప్పుడు పొద్దున ఆయన వెండి వీణ చేయించినాడు, దీని మీద నీకు ఏ హక్కు లేదని చెప్పినా ఆ వెంకట సుబ్బయ్యకు, నువ్వు దీన్ని అమ్మవారికి సమర్పించినావు, నీకు దీని మీద హక్కు లేదు, నమమ నాది కాదునని తుభ్యమహం సంప్రదదే నమమ నమమ. ఒక అయ్యవారికి భూమి దానం చేసినారంటే కనుక ఆ భూదానం చేయడం వల్ల ఆ స్వామికి ఇచ్చేస్తాం. భూదానం తుభ్యమహం సంప్రదదే నమమ నమమ. నాది కాదు స్వామి, నీదే, నువ్వు అమ్ముకోవచ్చు, పంట తినొచ్చు, ఏమైనా మొదటి పంట నాకు కావాలా, ఆ దాంట్లో కొంత భాగం నేను వాడుకుంటాను, ఇవన్నీ పేచీలు పెట్టకూడదు, నువ్వు దాన్ని అడగకూడదు, దానిపైన ఆశ వదులుకోవాలి. గోవులు దానం చేస్తాం, గోదానం తుభ్యమహం సంప్రదదే నమమ నమమ అని అంటాం. నమమ అంటే నాది కాదు, నీకే స్వామి, దాంట్లో రోజు ఒక పాలు పంపించు మాకు, మొదటి కూడా మాకే కావాలా, ఈ పేచీలు పెట్టకూడదు, బ్రాహ్మణికి దానం ఇస్తే అయిపోయాయి, దాన్ని మళ్ళీ మా ఇంటి దగ్గరికి మా గృహప్రవేశానికి నువ్వు తీసుకొని రావాలా, ఇట్లాంటివన్నీ మాట్లాడకూడదు, అది మళ్ళీ బాకీలు పడతారు మీరు. అందుకు కన్యాదానానికి అది లేదన్నమాట. కన్యాదానం చెప్తే సాలంకృత కన్యాదానం శుభ్యమహం సంప్రదదే అంతవరకే చెప్తాం, నమమ అని చెప్పాం. మన అల్లుడు ఎప్పుడైనా పోయి మన బిడ్డను పిలిస్తే కనుక మనం ఇంటికి పిలుచుకొచ్చేదానికి మనకు హక్కు ఉంటుంది. కన్యాదాల్లో సుఖాల్లో నీకు ఏదైనా సలహాలు ఇవ్వడంలో అన్నిట్లో కూడా ఉంటుంది, ఛాయారూపిగా ఉంటుంది. నువ్వు సంసారం చేయి అని ఆయనకు ఇస్తాం, కానీ నాకు సంబంధం లేదు, నీకు ఆపత్తి ఇచ్చేసిన ఇంకా నేను దొరకచ్చుకోను అనేదానికి ఇతనికి లేదు, నువ్వు పంపించకపోతే నేను పంపించననే అల్లుడు అనేదానికి లేదు. ఏదైనా మన ఇంట్లో శుభముహూర్తము శుభకాలము ఏదైనా గృహప్రవేశమో మన తమ్ముళ్ళకో కొడుకులకో మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుందంటే ఆడబిడ్డను పిలుచుకోవాలి కదా. ఆడబిడ్డను అల్లుడిని పిలిచినప్పుడు నేను 1,00,000 రూపాయల చీర తీసుకొస్తా, నువ్వేం పెడతావంటే రూపాయి చీర పెట్టినా కూడా ఆ పుట్టినింటి చీర దాని ప్రశస్తంగా వేరే కోట్ల రూపాయలు పెట్టినా కూడా రాదు. కాబట్టి పుట్టినింటి నుంచి
పశువు కుంకుమ చీర సార అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. దాన్ని పెట్టుకోవడం వల్ల వాళ్ళ పిల్లల వంశాలు కూడా అభివృద్ధి చెందుతాయి. సౌభాగ్యము మంగళకరంగా ఉంటుంది, భర్తకు ఆయుష్మంతుడుగా ఉంటాడు అని పుట్టినింట్లో పసుపు కుంకుమ కన్నా పెళ్లిలో వివాహముహూర్తంలో ఏదైనా పొరపాటున అశౌచాలు వచ్చినా కూడా అది మనకు అంటదు. తీరా కంకణ కట్టుకొని వివాహం జరిగే సమయంలో మన పూర్వీకుల్లో ఎవరన్నా ఏదన్నా పురులో గిరిలో వచ్చిందన్నా కూడా అది వీళ్ళకి అంటుకోదు. అందుకు కంకణ ధారణ చేస్తే అశుచాల నుంచి మనం దూరంగా ఉంటాము, బాగా పటిష్టంగా భద్రతగా ఉంటాము. అయితే ఇప్పుడు ఈ నీలకంఠేశ్వరుడు ఈ పార్వతీదేవి కట్టుకుంటే ఉంట కంకణము భక్తులను సంరక్షించే దానికోసము జగత్ రక్షణార్థము అని చెప్పి ఆ కంకణ ధారణ ఇప్పుడు చేయబోతున్నారు. వాద్యం ఓం బృహత్సానక్షత్రవత్తిష్టవస్త్రియం తిష్టవద్వత్సముతమగ్రవీర ఇంద్రస్తోమేన పంచదశమద్వతం వాతేన సదరేణ రక్షా విశ్వేతాతే సవనేష ప్రజా చతస్మన్నవన్నింద్రత ధారావతం యత్వరసంరతం తచ్చపాద్రునాశరాదాయ విషుగంధవ ఓం ఇనగుం సప్తాభ్యా హవిరస్తదుష్టం ఆశ్రేషాయేషామనుయంతు గోతః ఏ అంతరిక్షం మృగలేయం శివంతే తేన సప్తాసోహమదాగమిష్ట ఏరోజనేజోర్యక్షాతు సత్వాః ఓ దివం దేవే మనసంచరంతు రక్షాబంధనముహూర్తస్తు సుముహూర్తస్తు వింధాంబరభూషితానాం గుణత్రయ విశిష్టానాం త్రయత్రిగుంశత్కోటి పరిమితానాం దేవతానాం మార్కండేయాశ్వత్తమ హనుమాది చిరందర పురుషానాం హరిశ్చంద్ర ధర్మరాజాది సత్యవ్రతానాం అహల్యా సీతా తారా ద్రౌపద్యాది మహాపతివ్రతానాం సకలలోక పుణ్యనదీనాం లవణేషు హరిద్రా జీరకరాది మంగళద్రవ్యాణాం ఘంటా వీణాది మంగళగీతానాం బేరీ శంఖం మృగంగాది మంగళవాద్యానాం గంగా భాగీరథ్యాది పుణ్యనదీనాం వేదోక్త వివిధ ఐశ్వర్యాధానానాం సూర్యాది నవగ్రహానాం గ్రహాణాం నక్షత్రాణాం భగవతో వినాయక ప్రసాదేన సుదినం సువారం సునక్షత్రం సుయోగం సుకర్ణం సుచంద్ర తారాబలం సర్వే గ్రహాః శుభస్థైకాదశస్థాన ఫలదా వరదా సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు శ్రీమన్మోదకదంతపాశు పరశో హస్తై చతుర్భిర్యుతో భక్తారామకిలేష్టకార్య విరసతో శ్రీ సిద్ధి విఘ్నేశ్వర శుద్ధ స్వర్ణనిభ ప్రసన్నవదనా కృష్ణాదినాలంకృత గౌరీ గర్భసముద్భవ సభవతాం కుర్యాత్ సదా మంగళా సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన భూతేశ పరమేశ్వర పశుపతి భూత ప్రియ శంకర కారుణ్యాంబునిధి కళామౌలిర్గుణాంభోనిధి వామాంగే హిమవద్గిరి ప్రియసుతాం గంగాం కపద్దే శద్రుతః కళ్యాణోత్సవ తత్సర సభవతాం కుర్యాత్ సదా మంగళం సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కంఠానలనేత్ర సంభవల సత్కోప ప్రతాపోదయః శూరస్తా సద్రక్ష యజ్ఞ సమయే నిర్జిత్య దేవాసురాం శౌర్యేణ సావధాన సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన తదేవ తారాబలం ఇంద్రబలం తదేవ విద్యాబలం దేవ బలం తదేవ లక్ష్మీవ దేవేంద్రం స్వరామే ప్రతిష్ఠితమస్తు ధ్రువం తే రాజా వరుణ ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రస్యాన్యరాత్రం ధారయతాం సావధాన శుభముహూర్తే సావధాన శ్రీ శివ పార్వతీ కళ్యాణ సమయే
సావధాన. భక్తులకు విజ్ఞప్తి, అందరికీ మాంగళ్య ధారణ తర్వాత అక్షతారోపణం అంటే తలంబరాలు ఇదంతా జరుగుతుంది. భక్తులు ఏం సందేహించద్దండి. తలంబరాల బియ్యం అంటే ఈరోజు ఈశ్వరుని తలంబరాల బియ్యము, రేపటి దినం రామచంద్రుల వారి తలంబరాల బియ్యము అందరూ కమిటీ వాళ్ళు మీకు అందజేస్తారు. మీరు పైకి వచ్చి అవి తీసుకోవాలనే తాపత్రయంతో ఎవ్వరు కూడా స్టేజ్ మీదకి మాత్రం రావద్దండి. అందరికీ స్టేజ్ మీదకి రాకోకుండా జరుగుతుంది. తలంబరాల బియ్యము, ముత్యాలు అన్ని ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత కమిటీ వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఎవరు కంగారు పడద్దండి. ఎవరు నాకు అది రాలేదు అని మాత్రం భావించదండి. ఎవరు పైకి రావద్దండి. మేము చెప్పేంత వరకు కూడా ఎవరు పైకి వచ్చి నమస్కారం చేసుకోవడాలు, ఆ బియ్యం లాగడాలు ఇవన్నీ చేయకూడదు. ఏంటా మాంగళ్యము ఈ కంకణదారులతో చేత అందరికీ తాకించుకున్నాడు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజదస్సజా చంద్రాం హిరణ్మయేన్ లక్ష్మీం జాతవేద మావహ మావహ జాతవేదో లక్ష్మీమునపగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీ శ్రీం దేవేముపప్రయేత్తేన్మా దేవేర్జుషత స్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రా జ్వలందేం తృప్తాం తర్పయంతే పద్మే సదాం పద్మవర్ణాం తామిహోపపయే శ్రియం రాం ప్రభాసాం యశసాజ్వలంతేం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మేం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేణ సదాం తాం వృణే ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వః తస్సఫలాని తదశానుదంతమాయాంతరాజాత్తపాక్యా లక్ష్మీః పైతమాం దేవ సఖ కీర్తిశ్చ మణినాసః ప్రాదుర్భూతోత్మిరాత్రేగ్నిం కీర్తిబద్ధం దదాతు మే భాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యః అభోతమసమద్భ్యం చ సర్వాన్నిర్ణత మే గ్రహాత్ ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపపయే శ్రియం వాచ సచ్చమ శ్రీమహే పశూనాగం రూపమన్వస్య మైత్రేత్రయతాం యథః కర్దమేన ప్రయాభూత భవగడ్డమ శ్రియం వాసే మే కులే మాతరం పద్మమాలనే ఆపసృజంత సిద్ధాని చిక్లీతవశమేషు ముచరేం మాతరం శ్రియం వాసే మే కులే ఆద్రాం పుష్కరణీం పుష్టిం పింగళాం పద్మమాలినే సూర్యాం హిరణ్మయేన్ లక్ష్మీం జాతవేదో మావహ ఆద్రాం యత్కరణీం యష్టీం పింగళాం పద్మమాలినీ చంద్రాం హిరణ్మయేన్ లక్ష్మీం జాతవేదో మావహ మావహ జాతవేదో లక్ష్మీమునపగామినీ యస్సాం హిరణ్యం ప్రబోధం గావోధాత్వాన్ విందేయం పురుషానః మహాదేవే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహే తన్నో దుర్గే ప్రచోదయాత్. ఇది మాంగళ్య ధారణ. ఈ మాంగళ్య ధారణ మామూలుగా మనం వేసేటట్టుంటే కనుక మనం కట్టేటప్పుడు వరుడు కట్టేటప్పుడు ఏమని చెప్తాడో మాంగళ్యం కట్టునానైన మమ జీవన హేతున నా జీవనానికి హేతువైనటువంటి ఈ సూత్రాన్ని నేను మెడలో కట్టున్నాను. నేను ఆరోగ్యవంతంగా ఆయుష్మంతంగా ఉండేదానికోసము ఆ గౌరీదేవి అనుగ్రహంతో నువ్వు ఎప్పుడు కూడా సుమంగళిగా ఉంటావని చెప్తాడు. అయితే ఇప్పుడు ఈ పార్వతీదేవికి జగజ్జీవన హేతున ఈ జగత్కంతా కూడా అన్ని లోకాలు కూడా మంచిగా ఉండాలనేటువంటి దాంతో ఈ కళ్యాణం జరగబోతుంది. ఓం వాద్యం ఓం మాంగళ్యం తంతులానేన లోకజీవన హేతునా కంటే బద్నామి శుభతే యో జగజ్జీవన సంతుతా. ఓం గౌరీనాయ సహిలాని క్షత్రకపదే దివేశాచరిత్పదే అష్టాపదే నలపదే తపోదే సహస్రాక్షరాపరమేయ మాంగళ్యధారణ ముహూర్తస్తు సుముహూర్తోస్తు సుప్రతిరవిస్తు. జై జగదంబ విజయవాహిని మాతకు, పార్వతీదేవికి, వెంకటేశ్వర స్వామికి మహాదేవ హర హర మహాదేవ.
తలంబ్రాలు జరుగుతుంది. వచ్చి తలంబ్రాలు బియ్యం కోసం పరిగెత్తి రావాల్సిన పని లేదన్నమాట. అందుకు చూడండి, చిలకించండి, తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఇవన్నీ తీసిపెట్టి ఎత్తిపెట్టి రేపు జరిగే తలంబ్రాలు ముత్యాలు ఈరోజు జరిగినటువంటి అన్నీ మీకు వితరణ పంచడానికి తప్పకుండా కార్యవర్గం అందరికీ మీ ప్రతి ఇంటికి అడిగిన వాళ్ళకందరికీ లేదనకుండా సోమవారం రోజు పొద్దున పూట అదే పని చేస్తారు. కాబట్టి ఎవరు ముందుకు వచ్చి పైకి స్టేజ్ ఎక్కి రావద్దు దయచేసి. ఈ యొక్క దేవస్థానం యొక్క పటము అందరికీ చూపించండి. ఇది మన నీలకంఠేశ్వర స్వామి సీతాన మనకు దేవతామూర్తుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. దీన్ని దేవుని మూలను కానీ ఎక్కడైనా దేవుని దగ్గర కానీ లేదా దేవుని గోడకు కానీ మీరు ఇంట్లో శాశ్వతంగా ఎప్పుడు పెట్టుకోవచ్చు ఈ పటాన్ని. కాబట్టి దీని పక్కన వారేయకూడదు. తప్పనిసరిగా దీన్ని ఇంట్లో ఉంచుకునే వాళ్ళే అడిగి తెచ్చుకోండి, లేకపోతే అవసరం లేదు. అందరికీ ఇవాళనే చాలా ఖర్చు పెట్టి అన్నీ చేయించి ఉన్నారు. అన్ని కుటుంబాల వాళ్లకు తలంబ్రాల బియ్యము ఈ యొక్క చిత్రపటాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఎవరు ఆందోళన పడవద్దు, అందరికీ ముట్టుకుంటాయి, అందరికీ చేరుతాయి. కాబట్టి ఈ జరిగేటువంటి దాన్ని బ్రహ్మానందంతో పరమేశ్వరుడు పార్వతీదేవికి జరిగే కళ్యాణంలో మనం కూర్చున్నాము. మనం పుణ్యోదయం అని భావించండి. మీ కుటుంబంలో తలంబ్రాలు పడేటప్పుడు స్వామివారికి మీ ఇంట్లో ఏదైనా కష్టాలు ఉంటే ఆ కష్టాలు స్వామికి చెప్పుకోండి, ఆ కష్టాలు తీరుతాయి. స్వామివారికి కళ్యాణం చేసేటప్పుడు మీకు అన్ని కష్టాలు పడతాయి. దోచుడు తలంబ్రాలు పోసేటప్పుడు ఆ దీపాలు వెలిగించి
ఏమి అలసిపోయినారా